శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 10వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, బుధవారం. తిథి తదియ, సాయంత్రం 6:25 వరకు. నక్షత్రం రేవతి, రాత్రి 7:43 వరకు. వర్జ్యం ఉదయం 8:23 నుంచి 9:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:35 నుంచి 12:24 వరకు. అమృతకాలం సాయంత్రం 5:27 నుంచి 6:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:50. సూర్యాస్తమయం సాయంత్రం 6:05. ఈరోజు విశేషం ఉండ్రాళ్ల తద్దె. భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని ఉండ్రాళ్ల తద్దెగా జరుపుకుంటారు. ఇది తెలుగువారి సంప్రదాయంలో ముఖ్యంగా స్త్రీల పాలిట ఒక విశిష్టమైన పండుగ. దీన్ని హరితాళికా తదియ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ తల్లి కొడుకులైన గౌరీదేవి మరియు వినాయకుణ్ణి ఆరాధించే ఒక సుందరమైన సందర్భాన్ని సృష్టిస్తుంది. ఈ పర్వదినం ఈ బుధవారం నాడు వచ్చింది. ఈ రోజున చేసే వ్రతం, పూజల వల్ల స్త్రీలు విశేషమైన ఫలాలను పొందుతారని ప్రగాఢ విశ్వాసం. ఈ పండుగ కేవలం ఒక ఆచారం కాదు, అది కుటుంబ శ్రేయస్సును, దాంపత్య అనురాగాన్ని, సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ చేసే ఒక పవిత్రమైన సాధన. ఈ పండుగ యొక్క ప్రధాన దేవత గౌరీదేవి. సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి భర్తగా పొందడానికి పార్వతీదేవి కఠోరమైన తపస్సు చేసిందని, ఆ తపస్సులో భాగంగా ఈ హరితాళికా వ్రతాన్ని ఆచరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ వ్రత ఫలంతోనే ఆమె శివుని అర్ధాంగిగా మారింది. అందువల్ల పెళ్లి కాని కన్యలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే పార్వతీదేవికి లభించినట్లే తమకు కూడా ఉత్తముడైన, అనుకూలుడైన భర్త లభిస్తాడని నమ్ముతారు. ఇక వివాహమైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తమ మాంగళ్యం కలకాలం నిలవాలని, భర్త ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, తమ దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ గౌరీదేవిని ప్రార్థిస్తారు. అందుకే ఈ పండుగను అఖండ సౌభాగ్య ప్రదాయినిగా భావిస్తారు. ఈ రోజున చేసే పూజ కుటుంబంలో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి సానుకూలతను, శాంతిని, సమృద్ధిని నింపుతుంది. సంతానం లేని వారు సంతాన భాగ్యం కోసం, సంతానం ఉన్నవారు వారి క్షేమం కోసం కూడా ఈ వ్రతాన్ని మనఃపూర్వకంగా ఆచరిస్తారు. ఉండ్రాళ్ల తద్దె రోజున ఆచరించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఈ పండుగలో గోరింటాకుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముందు రోజు రాత్రే ఆడపిల్లలు, స్త్రీలు తమ చేతులకు, పాదాలకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి భర్త లభిస్తాడని, లేదా భర్త ప్రేమ అంత అధికంగా ఉంటుందని ఒక నమ్మకం. ఉదయాన్నే ఇళ్లంతా శుభ్రం చేసి గడపకు పసుపు, కుంకుమలు, ఇంటి ముందు రంగవల్లులతో అలంకరిస్తారు. పూజా మందిరంలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై బియ్యం పోసి గౌరీదేవి ప్రతిమను లేదా పసుపుతో చేసిన గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు. కొంతమంది కలశాన్ని ఏర్పాటు చేసి దానిపై కొబ్బరికాయ, మామిడాకులు ఉంచి ఆ కలశంలోకి గౌరీదేవిని ఆవాహన చేస్తారు. పూజకు ముందు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందుగా వినాయకుడిని ప్రార్థించడం సంప్రదాయం. ఆ తరువాత షోడశోపచారాలతో గౌరీదేవికి పూజ చేస్తారు. పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పువ్వులు, పత్రులతో అమ్మవారిని అర్చిస్తారు. ముఖ్యంగా ఈ పూజలో 21 రకాల పత్రులను ఉపయోగించడం విశేషం. పూజా సమయంలో లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తర శతనామావళి వంటి స్తోత్రాలను పఠిస్తారు. ఈ వ్రతం యొక్క ముఖ్యమైన నైవేద్యం ఉండ్రాళ్లు. బియ్యపు రవ్వతో లేదా బియ్యపు పిండితో ఆవిరి మీద ఉడికించి తయారు చేసిన ఉండ్రాళ్లను అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఉండ్రాళ్లు వినాయకుడికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనవి కావడం వల్ల ఈ నైవేద్యం సమర్పించడం వల్ల తల్లి కొడుకులిద్దరి అనుగ్రహం ఏకకాలంలో లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఉండ్రాళ్లతో పాటు కుడుములు, దద్దోజనం, పులిహోర వంటి ఇతర పిండి వంటలను కూడా నైవేద్యంగా పెడతారు. ఈ రోజున స్త్రీలు పగలంతా ఉపవాసం ఉంటారు. చంద్రోదయం అయిన తర్వాత చంద్రుణ్ణి దర్శించుకుని ఆ తర్వాత నైవేద్యం స్వీకరించి ఉపవాసాన్ని విరమిస్తారు. పూజ పూర్తయిన తర్వాత వాయన దానం అనే ఒక ముఖ్యమైన ఘట్టం ఉంటుంది. 5 ముత్తైదువులను లేదా కనీసం ఒకరినైనా ఇంటికి పిలిచి వారికి తాంబూలం, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పూజలో ఉంచిన నైవేద్యంతో పాటు ఒక జత ఉండ్రాళ్లను వాయనంగా ఇస్తారు. ఇలా వాయనం ఇవ్వడం వల్ల మన సౌభాగ్యాన్ని 10 మందితో పంచుకున్నట్లవుతుందని, దానివల్ల అమ్మవారి అనుగ్రహం రెట్టింపు అవుతుందని నమ్ముతారు.
తోటి సుమంగుళలను గౌరవించడం, వారి ఆశీస్సులు తీసుకోవడం ఈ సంప్రదాయంలోని ముఖ్యమైన భాగం. ఈ వ్రత కథను చదవడం లేదా వినడం కూడా ఈ పూజలో ఒక ముఖ్యమైన భాగం. కథ వినడం వల్ల వ్రత మహత్యం పూర్తిగా తెలిసి దాని ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది. సాయంత్రం వేళలో ఊరిలో ఉన్న చెరువు గట్టున లేదా ఆలయ ప్రాంగణంలో అందరూ కలిసి ఉయ్యాల ఊగడం, ఆటపాటలతో ఆనందంగా గడపడం కూడా ఈ పండుగలోని ఒక సాంస్కృతిక విశేషం. ఇది కేవలం ఆధ్యాత్మికతకే కాకుండా సామాజిక ఐక్యతకు, సంతోషాన్ని పంచుకోవడానికి కూడా ఒక వేదికగా నిలుస్తుంది. మొత్తం మీద సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం నాడు వచ్చే ఉండ్రాళ్ల తద్దే కేవలం ఉపవాసం ఉండి నైవేద్యం పెట్టే ఒక సాధారణ పండుగ కాదు. ఇది భక్తి, విశ్వాసం, సంప్రదాయం, కుటుంబ విలువల కలబోత. ఈ రోజున నిర్మలమైన మనస్సుతో, పూర్తి శ్రద్ధతో గౌరీదేవిని పూజించడం వల్ల వివాహ జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెలువరిస్తాయి. కన్యలకు మనసుకు నచ్చిన వరుడు లభించి వారి భవిష్యత్తు జీవితం ఆనందమయం అవుతుంది. సుమంగిళలకు అఖండ సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఇది స్త్రీ శక్తిని గౌరవించే, వారి త్యాగాన్ని, ప్రేమను గుర్తించే ఒక పవిత్రమైన పర్వదినం. ఈ వ్రతాచరణ వల్ల లభించే ఫలితం కేవలం ఈ జన్మకే పరిమితం కాకుండా రాబోయే జన్మలలో కూడా సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా స్త్రీలు, గౌరీ వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని ఆశిద్దాం. ఈరోజు అమ్మవారిని, మీ ఇష్టదైవాన్ని పూజించినా, ప్రార్థించినా ఓం శ్రీ గౌరీదేవి నమో నమః అనే నామాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. లక్షల మందికి ఈరోజు ఆ అమ్మవారి నామాలను జపించుకునే అవకాశాన్ని కలిగించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వ్యాపారాలలో అనుకున్న రీతిలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. కళాకారులకు విశేష ఆదరణ లభిస్తుంది. అదనపు ఆదాయం సమకూరుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. చేపట్టిన పనుల్లో మరింత పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. తలపెట్టిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఇంట బయట మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. సన్నిహితులతో విందు కార్యక్రమాలలో పాల్గొంటారు. తండ్రి వైపు వారి నుంచి స్థిరాస్తి సంబంధమైన లాభాలు పొందే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో మంచి ఫలితాలు గడిస్తారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్థలం కానీ, ఇల్లు కానీ కొనే ఆలోచనలు చేస్తారు. ప్రముఖ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇష్టదేవతను ధ్యానించండి. భవిష్యత్తు బాగుంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. మీ అంచనాలు, వ్యూహాలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో మీ కృషికి తగిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు, పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు, అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో విశేషంగా రాణిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపుతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వారికి బాగా లాభాలు అందుతాయి. అనేక విధాలుగా మేలు జరుగుతుంది. కొత్త వాళ్లను అస్సలు నమ్మకపోవడం మంచిది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులకు శ్రమ కలుగుతుంది. సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. తొందరపాటు పనికిరాదు. ఒత్తిడి కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. వివాదాలు వద్దు. విష్ణు స్తుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఊహించని రీతిలో రావాల్సిన సొమ్ము అందుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి కాగలవు. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యపరంగా చికాకులు తొలగుతాయి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.
ఉద్యోగ విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఊహించని విజయాలు వరిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. దాన ధర్మాలు చేసే అవకాశం కూడా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాల్లో కూడా లాభాలు గడిస్తారు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి స్నేహితులు ఏర్పడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. మీ ఆలోచనలకు వ్యూహాలకు విలువ పెరుగుతుంది. వివాదాలు సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రోజంతా హాయిగా గడిచిపోతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది. బాగా దగ్గర వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఈ రోజు ఈ రాశి వారు ఆదాయం నిలకడగా ఉంటుంది. ధనధాన్య లాభం సూచితం. తల్లి తరపు పెద్దల అండతో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో సమయస్ఫూర్తితో సానుకూల ఫలితం వస్తుంది. వ్యాపారంలో విశేష శుభయోగం ఉంది. సకాలంలో స్పందించడం ముఖ్యం. మీ వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. సూర్యదేవుడి స్మరణ శుభప్రదం. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించండి. అంతా మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం సామరస్యం పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రావాల్సిన డబ్బు అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. దాదాపు అన్ని రంగాల వారు ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమల పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు పనుల్లో బంధుమిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. దాయాదుల మీద విజయాలు సాధిస్తారు. సమాజంలో మీ పలుకుబడి మరింతగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో మాట ఇవ్వడం మంచిది కాదు. సొంత ఇళ్లు కొనే ఆలోచన చేస్తారు. సంపాదనకు అన్ని విధాల అనుకూలమైన సమయం. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ధర్మదేవత అనుగ్రహం కలుగుతుంది. ఆగిన పనులు పూర్తవుతాయి. సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటారు. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు గౌరవ మర్యాదలకు లోటుండదు. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. రావాల్సిన బాకీలు అందుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో లాభాలు. విద్యార్థులు నైపుణ్యాన్ని చాటుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగాల్లో ఎంతటి బాధ్యతనైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యం మీద బాగా ఖర్చు అవుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు వ్యాపారంలోకి మారే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. తలపెట్టిన ప్రతి పనిలో ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల సహకారంతో బాధ్యతలను పూర్తి చేస్తారు. పిల్లలు చదువులో పురోగతిని సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖులతో మరింతగా పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు చిన్న ప్రయత్నంతో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధి బలంతో కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో జాగ్రత్త వహించండి. ఆరోగ్యం బాగుంటుంది. సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో చాలా వరకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్తారు. బాగా లోతుగా ఆలోచించి కుటుంబ సభ్యుల్ని సంప్రదించి సరైన నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మధ్యలో పని ఒత్తిడి, శ్రమ, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. మీ పిల్లల నుంచి శుభవార్తను వింటారు. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళండి. బుద్ధి బలంతో వ్యాపార విజయం లభిస్తుంది. పలు మార్గాల్లో లాభపడతారు. అభీష్ట సిద్ధి ఉంటుంది. సంపద పెరుగుతుంది. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. సమిష్టి నిర్ణయాలు శక్తినిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ఇతరుల మాటలు పట్టించుకోవద్దు. ఆదిత్య హృదయం చదవండి. దైవానుగ్రహం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా పర్వాలేదు. పలుకుబడి పెరుగుతుంది. ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. గృహ నిర్మాణ యత్నాలు సానుకూలం. బాకీలు వసూలవుతాయి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు. కళాకారులకు పురస్కారాలు లభిస్తాయి.
ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేయడం వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం కూడా ఉంటుంది. వ్యాపార పరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవాలి. పిల్లల చదువులు, ఉద్యోగాలు నిదానంగా అభివృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు. వ్యాపారంలో నష్టం రానివ్వవద్దు. కొన్ని విషయాల్లో ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కనపడుతున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులను సజావుగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. కొత్త ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. కళా సాహిత్య రంగాలకు చెందిన వారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ వహించాలి. ఆప్తుల సలహాలతో ముందుకు సాగుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. కొన్ని వివాదాలు, కేసులు సైతం పరిష్కారం అవుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు, రాజకీయ వర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అయితే వృధా ఖర్చుల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగడం వల్ల కొద్దిగా విశ్రాంతి లోపిస్తుంది. గతంలో మీ నుంచి ఆర్థిక సహాయం పొందిన వారు ముఖం చాటేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. దీర్ఘకాలిక రుణాల విషయంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మనోబలం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు విశేష కార్యసిద్ధి, ధనలాభం సూచితం. మానవ ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఇంట్లో శుభం జరుగుతుంది. ఉద్యోగం సానుకూలంగా ఉంటుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించండి. సుఖ సౌభాగ్యాలు ఉంటాయి. కీలక బాధ్యతలు భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన వార్తను వింటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమ వ్యవహారంలో ఆచితూచి స్పందించాలి. డబ్బు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సొంత ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో భార్యాపిల్లల సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు శ్రమ మీద మంచి ఫలితాలను సాధిస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో బాగా కలిసి వస్తుంది. ఆదాయానికి సంబంధించి ఒక శుభవార్తను వింటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. మంచి అవకాశాలు అందివస్తాయి. అదృష్ట యోగం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సమస్యల పరిష్కారానికి సొంత నిర్ణయాలు మంచివి. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. శుభవార్తను వింటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. ఆశయాలు నెరవేరుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు కొంత పుంజుకుంటాయి. కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ అధిగమిస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం పొందుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో లాభాలు పొందుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. బంధువులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు.
వృత్తి వ్యాపారాల్లో కొద్ది కష్టంతో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ చక్కబడతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉంటుంది. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగంలో ప్రమోషన్ లభించడం కానీ ఇంక్రిమెంట్ పెరగడం కానీ జరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి అంచనాలకు మించి డిమాండ్, సంపాదన పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెడతారు. పిల్లలు చదువుల్లో పురోగతిని సాధిస్తారు. సమయానుకూల నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా ఆశించినంతగా లాభం ఉంటుంది. ఉద్యోగంలో ప్రశంసలు, ప్రోత్సాహం ఉంటాయి. అయితే ఒత్తిడి, శ్రమ ఉంటాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల్లో కొందరు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తారు. స్నేహితుల సహాయ సహకారాలు ఉంటాయి. ఇష్టదైవాన్ని దర్శించండి, కోరిక తీరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు ఉన్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక ఇబ్బందులను ధీటుగా ఎదుర్కొంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చుల్ని అదుపు చేయడం కష్టమవుతుంది. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. అయితే వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి మరింత పెంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు నూతన ఉత్సాహం. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. ఎంత శ్రమిస్తే అంత ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అనారోగ్య బాధల వల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. విహారయాత్రకు వెళ్తారు. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది, కానీ మీరు ఆశించినంత ఆశాజనకంగా ఉండదు. విద్యార్థులు చదువు విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. మంచి మనసుతో పని మొదలు పెట్టండి. తెలియని ఆటంకం ఉన్న లక్ష్యాన్ని చేరగలరు. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విష్ణు సహస్రనామం చదవండి. కార్యసిద్ధి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నైపుణ్యంతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆస్తి లాభం, గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థికంగా ఊహించని అదృష్టం పడుతుంది. ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. రాజకీయాల్లో ప్రవేశించే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి రంగంలో మీరు అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఎంజాయ్ చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో కార్యసిద్ధి, వ్యవహార జయం ఉంటాయి. ఇంట బయట చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతిని సాధిస్తారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. రియల్ ఎస్టేట్ వారు లాభాల బాట పడతారు. కుటుంబంలో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అన్ని విధాల మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు, ప్రోత్సాహం లభిస్తాయి. వాహన యోగం కనిపిస్తోంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితి ఏర్పడుతుంది. అనుకున్న పనులు కొంత మందకుడిగా సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంట బయట సమస్యలు, ఆస్తి వ్యవహారాల్లో ఒత్తిళ్లు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో నిరుత్సాహం. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివితేటలతో బయటపడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. ఎప్పుడో రావాల్సిన బాకీలు ఇప్పుడు అందుతాయి.
ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వృధా ఖర్చులతో ఇబ్బంది పడతారు. కొత్త వారితో స్నేహాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో 1-2 ఇబ్బందులు తలెత్తవచ్చు. వ్యాపారంలో శ్రమాధిక్యత ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. జీవిత భాగస్వామితో సామరస్యత ఏర్పడుతుంది. నవగ్రహ ధ్యానంతో ప్రశాంతత చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.